లో ఉన్నట్టున్నారు. లేదు యా యా నాకు వినిపిస్తుంది. యా యా ఓకే. యా సో యా యాక్చువల్గా వాట్ ఈస్ గోయింగ్ ఆన్ బిట్వీన్ అదర్ స్టేట్స్ అండ్ ఆంధ్రప్రదేశ్? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, గఫూర్ గారు వేసిన కొన్ని ప్రశ్నలకి ఏం చెప్తారు? యా ఫస్ట్ నేను సెకండ్ క్వశ్చన్ తీసుకుంటాను. గఫూర్ గారు ఫస్ట్ వేసిన సెకండ్ క్వశ్చన్ తీసుకుంటారా? ఓకే మీ తీసుకో. ఇష్టం. ఫస్ట్ తీసుకోమంటే యా లేదా యోర్ విష్, ఆల్సో. యోర్ విష్, యోర్ విష్. ఐఎమ్ జస్ట్ కిడింగ్. యా అంటే మీరు ఈరోజు చాలా మంచి టాపిక్ తీసుకున్నారు. ప్రియాంక ఖర్గే గారు స్టేట్మెంట్ ఇచ్చారు. సో అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాంలేండి. ఆయన ఇది ఫస్ట్ టైం కాదు, కర్ణాటకలో ప్రాబ్లం ఉంది 2023 నుంచి కూడా. మీరు చాలా రిపోర్ట్స్ చూసారనుకోండి, అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్న మాట అయితే చాలా వాస్తవం. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. కర్ణాటకలో ఆ స్టేట్ హైవేస్ కింద దగ్గర దగ్గర 11,000 కిలోమీటర్లు ఉంటే లేటెస్ట్ గా వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆ 11,200 చిలుకు కిలోమీటర్లలో కేవలం 1,300 కిలోమీటర్లు మాత్రమే మోటరబుల్ రోడ్స్. అంటే అక్కడ మన మోటార్ వెహికల్స్ దానిని వినియోగించుకోవచ్చు, మిగిలిన అసలు వాడుకోలేము. అంటే కనీసం 12% హైవేస్, స్టేట్ హైవేస్ కూడా ఉపయోగించుకునే విధంగా లేవు. ఒక్క కిలోమీటర్ కూడా గుంతలు గాని, చీలికలు గాని, లేకపోతే కిందికి పడిపోయి గాని, ఆ విధంగా ఒక్క కిలోమీటర్ కూడా కర్ణాటక స్టేట్ హైవేలో ఎక్కడ కంటిన్యూస్ గా లేదు. లేటెస్ట్ గా కాగ్ ఇచ్చిన నివేదిక ఏంటంటే 90 కిలోమీటర్లు బెంగళూరు సిటీలో వాళ్ళు ఒక స్టడీ చేస్తే ఒక్క కిలోమీటర్ కి గాను 19 యాక్సిడెంట్లు రిపోర్ట్ అవుతున్నాయి. 19.3 కిలోమీటర్లు చిల్లర, 19.3 రేట్లు. అంటే ఒక కిలోమీటర్ పరిధిలో వెళ్తే ఒక రోజుకి కనీసం 19 యాక్సిడెంట్లు వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఇది కాగ్ రిపోర్ట్ ఇండివిజువల్ గా చెప్తుంది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కర్ణాటకలో 23 నుంచి గవర్నమెంట్ మారినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఇన్ఫ్లేషన్ చూసుకుంటే పాల ఖరీదు 3 సార్లు పెంచారు, మొత్తానికి 7 రూపాయలు పెంచారు. కరెంటు ఛార్జీలు 15% పైగా పెరిగిపోయాయి. ప్రాపర్టీ ట్యాక్సులు ముందున్న దానికి డబుల్ చేశారు. వీటన్నింటి వల్ల ఏమవుతుంది? ఇన్ఫ్లేషన్ అంటే అక్కడ ఉండే ఖర్చు ఎక్కువైపోతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పట్టించుకోలేదు, కాస్ట్ పెరిగిపోయింది. మూడవది లా అండ్ ఆర్డర్ విషయానికి వస్తే కర్ణాటకలో ఇప్పుడు చాలా క్రైమ్స్, అంటే మనం భారతదేశ వ్యాప్తంగా క్రైమ్ రేట్ చూసుకుంటే కర్ణాటకలో మీరు ఆశ్చర్యపోతారు. అక్కడ వైలెంట్ క్రైమ్స్ 21,000, అంటే గత సంవత్సరంలో 14% పెరిగాయి. దారుణమైన క్రైమ్స్ జరిగే విషయంలో. వైలెంట్ క్రైమ్స్ కాదు, బోగస్ క్రైమ్స్ కూడా జరుగుతాయి. మొన్నగా చూసాం ధర్మస్థల. యా బోగస్ క్రైమ్స్ కూడా. వైలెంట్ క్రైమ్స్ అంటే హత్యలు, అత్యాచారాలు ఇట్లాంటివి ఇప్పుడు అంతా ఎక్కువైపోయింది బెంగళూరులో. రెండవది సైబర్ క్రైమ్ సెకండ్ హైయెస్ట్ గా రిపోర్ట్ అవుతున్నాయి. నేనేం చెప్తున్నానంటే మీరు సరైన రోడ్లు ఇవ్వరు, డబ్బులు మాత్రం ఖర్చు పెడతారు, 20,000 కోట్లు ఖర్చు పెడతారు. కనీసం ఒక్క కిలోమీటర్ లో గుంతలు గాని చిలికలు కాకుండా లేదు. రేట్లు పెంచేస్తారు. ప్రజలు అక్కడ ఉండాలంటే ఇన్ఫ్లేషన్, నిత్యావసరాలు గాని. ఓకే ఓకే, బెంగళూరులో డిఫెక్టివ్ చాలా ఉన్నాయిలేండి. నో దీని వల్ల ఏమవుతుంది? ఇండస్ట్రీస్ తగ్గిపోతున్నాయి. 2,600కు పైగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ అటక్ ఎక్కిపోయాయి. దీంట్లో 1300 ప్రాజెక్ట్స్ కేవలం బెంగళూరులోనే ఉన్నాయి. ఇందాక వారు మాట్లాడుతూ కొంచెం డేటా అడిగారు కాబట్టి నేను చెప్తాను. కర్ణాటకలో 2023లో 46,000 కోట్లకు పైగా ఎఫ్డిఐస్ అంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తే 2024లో ఎంత వచ్చాయి తెలుసా వికే గారు? 46% తగ్గిపోయి కేవలం 24,000 కోట్లు వచ్చాయి. అదే విధంగా బహుశా బీజేపీ అన్నింటినీ గుజరాత్ కు తరలించిపోయిందేమో. నో నేనేం చెప్తున్నానంటే 28,000 కోట్లు స్టార్ట్అప్స్ లో ఉంటే 80% తగ్గి 50% కోట్లు. 50 కాదు, 80% తగ్గిపోయి. బీజేపీ ఏం చేస్తుందండి? బీజేపీ ఏం చేస్తుంది? అంతకుముందు ఏరోస్పేస్ విషయంలో ల్యాండ్ పూలింగ్ చేయలేదు, రైతులు గొడవ చేశారు. రైతులు ఎందుకు గొడవ చేస్తారు? ఇక్కడ మనం అమరావతిలో ల్యాండ్ పూలింగ్ చేయలేదా? వాళ్ళను కన్విన్స్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఇప్పటిదాకా చూసాం కదా, ఇది ఎంత గర్వం ఉంది ఆ మాటల్లో. నేను ప్రియాంక ఖర్గే గారి మాటల్లో చూడండి ఎంత గర్వం. అవును, అతను చాలా కౌంటర్ చెప్పదలుచుకున్నాను. ఆయన కౌంటర్ చెప్పదలుచుకున్నాను ఆయన అడిగిన మాటలకి. బలమైన వ్యవస్థల మీద ఆధారపడతాయి, వాటిని తింటాయి, అందులో తప్పు లేదు. కానీ మరీ దిగజారిపోయి స్కెవెంజింగ్ అంటే మన శుభ్రత చేసే మీరు దిగజారుతున్నారు. ఈ విధంగా నేను ఆన్సర్ చెప్తాను. ఈ విధంగా ఒక జీవి వేరే జీవి మీద ఆధారపడి వాటిలో ఉన్న న్యూట్రియంట్స్, అంటే వాటిలో ఉన్న అవసరానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని వాళ్ళని తినేసి బ్రతికితే ఏమంటారు? నేనేం చెప్తానంటే వాళ్ళను స్కామ్ గ్రెస్ అంటారు. అందులో ఉన్న వాళ్ళందరూ స్కామ్ గ్రెస్ పార్టీ వాళ్ళే ఈ విధంగా మాట్లాడగలరు. వాళ్ళే ప్రజల దగ్గర ఉన్న ఆ న్యూట్రియంట్స్, అంటే ప్రజలకు అవసరమైన ఈ ట్యాక్స్ మనీని అంతా తీసేసుకొని వాళ్ళు బాగా వృద్ధి చెందుతారు, ప్రజలను పట్టించుకోరు. ఇది స్కామ్ గ్రెస్ లక్ష్యం. ఇందువల్ల బెంగళూరు, కర్ణాటక ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ, అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పటికీ మీరు పట్టించుకోకుండా మన ఆంధ్రప్రదేశ్ లో మన మంత్రివర్యుడు నారా లోకేష్ గారు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటే ఈ విధంగా ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారంటే మీ గర్వాన్ని సూచిస్తుంది.
మీరు గర్వం తగ్గించుకోవాలి. గర్వము అనొచ్చు, దాన్ని ఫ్రస్ట్రేషన్ కూడా అయి ఉండొచ్చు. ఫ్రస్ట్రేషన్, వాళ్ళ చేతకంతనము, ఇందాక అదే, నేను అదే. చెప్పింది అదే వికే గారు. అండ్ నేను ఇక రెండవ విషయానికి వస్తాను, ఆంధ్రప్రదేశ్ కి. గఫూర్ గారు, మీరు నాకన్నా చాలా సీనియర్. ఒక సంవత్సరంలో ఏమి కాము. మనము ఈ రోజు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అవుతుంది. మీరు అడిగారు అసలు కేంద్రం చేయాలి, రాష్ట్రం చేయాలి అని. నేను